ఈ వీడియోలో మనం పాలసీ హోల్డర్కి 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటే ఒకేసారి క్యాష్లెస్ మరియు రీయింబర్స్మెంట్ 2 పాలసీలో ఎలా చేసుకోవాలో చూద్దాం. జనరల్గా చాలామంది 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ చాలామంది ఎంప్లాయీస్లో కంపెనీ ప్రొవైడ్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఎంప్లాయీస్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకోవాలి అనడానికి మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అయినప్పుడు ఇద్దరికి కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాంటప్పుడు ఒకేసారి 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో క్యాష్లెస్ మరియు రీయింబర్స్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒక పాలసీలో క్యాష్లెస్ తీసుకున్నప్పుడు రెండవ పాలసీలో సేమ్ టైంలో క్యాష్లెస్ తీసుకోలేరు, రీయింబర్స్మెంట్ మాత్రమే తీసుకోగలరు. అలాగే ఒక పాలసీలో రీయింబర్స్మెంట్ తీసుకున్నప్పుడు రెండవ పాలసీలో క్యాష్లెస్ తీసుకోలేరు, రీయింబర్స్మెంట్ మాత్రమే చేసుకోగలరు. 2 పాలసీస్లో క్యాష్లెస్ మరియు రీయింబర్స్మెంట్ ఒకేసారి ఎలా తీసుకోవాలో అని అర్థం చేసుకోవడానికి మెటర్నిటీ ట్రీట్మెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. మెటర్నిటీ కవరేజ్ హస్బెండ్ పాలసీలో నార్మల్ డెలివరీ 40,000 మరియు వైఫ్ పాలసీలో 35,000 కవర్ అవుతుంది అనుకుందాం. మొదటిగా హస్బెండ్ పాలసీలో క్యాష్లెస్ తీసుకున్నారనుకోండి, హాస్పిటల్లో టోటల్ బిల్ 60,000 అయితే అందులో హస్బెండ్ పాలసీలో 40,000 మెటర్నిటీ కవర్ అవుతుంది. రిమైనింగ్ అమౌంట్ 20,000 వైఫ్ పాలసీలో రీయింబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యాష్లెస్ ఫెసిలిటీ లేనప్పుడు మొదటి పాలసీలో రీయింబర్స్మెంట్ చేసుకొని అప్రూవ్ అయ్యాక రిమైనింగ్ అమౌంట్ రెండవ పాలసీలో రీయింబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొదటి పాలసీలో క్యాష్లెస్ తీసుకున్నప్పుడు రెండవ పాలసీలో రిమైనింగ్ అమౌంట్ రీయింబర్స్మెంట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యాష్లెస్ ట్రీట్మెంట్లో డిశ్చార్జ్ టైంలో టీపీఏ నుండి అప్రూవల్ లెటర్ వచ్చాక హాస్పిటల్ బిల్ 60,000 అయితే హస్బెండ్ పాలసీలో 40,000 లిమిట్ ఉండడం వల్ల రిమైనింగ్ 20,000 పే చేయాలి. తరువాత హాస్పిటల్ వాళ్ళు అన్ని ఒరిజినల్ బిల్స్ మరియు రిపోర్ట్స్ టీపీఏకి కొరియర్ చేస్తారు. డాక్యుమెంట్స్ రిసీవ్ అయిన తర్వాత హాస్పిటల్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే పేషెంట్ డిశ్చార్జ్ టైంలో హాస్పిటల్కి అప్రూవల్ లెటర్ మాత్రమే వస్తుంది, అమౌంట్ కాదు. ఈ ప్రాసెస్ అంతా 10 to 15 days పడుతుంది. మీరు 15 days తర్వాత టీపీఏకి కాల్ చేసి హాస్పిటల్ క్లెయిమ్ సెటిల్ అయ్యిందా లేదా అని ఎంక్వైరీ చేసుకోవాలి. హాస్పిటల్ క్లెయిమ్ అప్రూవ్ అయ్యాక మీరు టీపీఏ కాంటాక్ట్ సెంటర్కి కాల్ చేసి రెండవ పాలసీలో రిమైనింగ్ అమౌంట్ రీయింబర్స్మెంట్ చేసుకోవాలని చెప్తే వాళ్ళు మీకు క్లెయిమ్ అప్రూవల్ లెటర్ మరియు ఆల్ జిరాక్స్ కాపీస్ అంటే బిల్స్, రిపోర్ట్స్ విత్ టీపీఏ సీల్ అండ్ సిగ్నేచర్ చేసి ఆ డాక్యుమెంట్స్ని మీ అడ్రస్కి కొరియర్ చేస్తారు. రిమైనింగ్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి జిరాక్స్ కాపీస్ సరిపోతాయి. డాక్యుమెంట్స్ అన్ని రిసీవ్ అయ్యాక క్లెయిమ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా క్లెయిమ్ ఫామ్ పార్ట్ ఏలో పేషెంట్ డీటెయిల్స్ మరియు అమౌంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. పార్ట్ బి హాస్పిటల్ ఫిల్ చేసి ఇస్తుంది. ఈసీఎస్ ఫామ్లో మెయిన్ పాలసీ హోల్డర్ బ్యాంక్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. టీపీఏ నుంచి రిసీవ్ అయిన క్లెయిమ్ అప్రూవల్ లెటర్ మరియు అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేయాలి. అలాగే పేషెంట్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ జిరాక్స్, అలాగే కార్పొరేట్ పాలసీ అయితే ఎంప్లాయీ ఐడి కార్డ్ జిరాక్స్, ఫైనల్గా క్యాన్సిల్ చెక్ లేదా బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్ సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని టీపీఏకి కొరియర్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి పర్టికులర్గా డేట్ అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ మొదటి పాలసీలో రీయింబర్స్మెంట్ చేశాక
రెండవ పాలసీలో రిమైనింగ్ అమౌంట్ రీయింబర్స్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. రీయింబర్స్మెంట్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలియకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి. ముందు చెప్పిన విధంగా మొదటి పాలసీలో క్లెయిమ్ అప్రూవ్ అయ్యాక టీపీఏ కాంటాక్ట్ సెంటర్కి కాల్ చేసి క్లెయిమ్ అప్రూవల్ లెటర్ మరియు ఆల్ జిరాక్స్ కాపీస్ విత్ టీపీఏ సీల్ అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేసిన డాక్యుమెంట్స్ కొరియర్ ద్వారా రిసీవ్ అయ్యాక రిమైనింగ్ అమౌంట్కి క్లెయిమ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా క్లెయిమ్ ఫామ్ పార్ట్ ఏ మరియు ఈసీఎస్ ఫామ్ ఫిల్ చేయాలి. పార్ట్ బి అవసరం ఉండదు, ఎందుకంటే మొదటి పాలసీలో రీయింబర్స్మెంట్ చేసేటప్పుడు పార్ట్ బి ఫిల్ చేసి ఉంటాము. టీపీఏ నుంచి రిసీవ్ అయిన క్లెయిమ్ అప్రూవల్ లెటర్ మరియు అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేయాలి. అలాగే పేషెంట్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ జిరాక్స్, అలాగే కార్పొరేట్ పాలసీ అయితే ఎంప్లాయీ ఐడి కార్డ్ జిరాక్స్, ఫైనల్గా క్యాన్సిల్ చెక్ లేదా బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్ సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని టీపీఏకి కొరియర్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి పర్టికులర్గా డేట్ అంటూ ఏమీ ఉండదు. రెండు పాలసీస్ ఉన్నప్పుడు క్యాష్లెస్ మరియు రీయింబర్స్మెంట్ ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.